అందరికీ నమస్తే. ఈరోజు గుమ్మడికాయ హల్వా చేస్తున్నాను. పంప్కిన్ అన్నమాట. పంప్కిన్ మొత్తము శుభ్రంగా కడిగి తురుముకున్నాను. తొక్కతో సహా తురుముకున్నానండి. ఇందులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. చాలా మంచిదండి. ఇది విత్తనాలు కానీ ఈ గుమ్మడికాయ కానీ చాలా మంచిది. కర్రీస్లో చేయడానికి చాలామంది ఇష్టపడరు, కానీ అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ఇది హల్వా చేస్తున్నాను నేను. మొత్తం ఒక హాఫ్ అండి. ఇది ఒక హాఫ్ గుమ్మడికాయ అనమాట. పక్క వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి అయిందని ఇచ్చారన్నమాట. ఇది మంచి హెల్దీ కాబట్టి ఇందులో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయండి. ఇది ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకొని జీడిపప్పు, ద్రాక్ష వేయించుకొని తర్వాత ఈ తురుము వేసి, గుమ్మడికాయ తురుము వేసి వేయిస్తున్నాను అనమాట. ఇందులో పచ్చివాసన పూర్తిగా పోవాలి. ఇది ఒక 10 నిమిషాలు పడుతుందండి. ఆ తర్వాత హల్వా చేయడము ఈజీ అవుతుంది, కానీ దీని పచ్చివాసన మాత్రము పోవాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది అన్నమాట. ఇది ఇలాగే వేయించుకుంటే ఒక 10 నిమిషాల వరకు వేయించాలండి. అప్పుడప్పుడు కలియబడుతూ ఉంటే ఇందులో నీళ్ళంతా ఆవిరయ్యి అప్పుడు పచ్చి వాసన అంతా పోయి అప్పుడు మనం బెల్లం వేసుకోవాలి. నేను పంచదారతో కాదు, బెల్లంతో చేస్తున్నానండి. చివరిలో ఇలాచీ పొడి వేసుకోవాలి. వేగాలన్నమాట ఇది బాగా. ఇందులో నీళ్ళంతా లాగేసి బాగా వేగితే నెయ్యి వేసాం కాబట్టి, ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి ఇది. అది వచ్చింది. ఈ నెయ్యిలో ఆవు నెయ్యి నీట్గా పడుతుంది. 10-15 నిమిషాలు పడుతుంది అనమాట ఇది. ఇందులో నీళ్ళంతా ఆవిరయ్యి పచ్చివాసన పోవాలంటే అవ్వాలన్నమాట. గోధుమలను కొద్దిసేపు మూత పెట్టకూడదు. మూత పెడితే ఇంకా నీళ్ళు వచ్చేస్తుంది. మూత పెట్టకుండా ఇలాగే వేయించాలన్నమాట రేతిలో. చూడండి, మనం ఇలాచీ పౌడర్ చేసుకుంటాం కదా, చేసినప్పుడు పై తొక్కలు వస్తాయి చూడండి. ఇలాంటి తొక్కలు ఇవి పడేయకుండా మనము టీ పొడి ఉంటుంది కదండి, మన టీ చేసుకుంటాం కదా, ఆ పొడిలో కలుపుకుంటే చక్కటి వాసన వస్తుందండి మనం టీ చేసినప్పుడు. ఏది వేస్ట్ కాదు. తొక్కల్లోనే ఇలా కలిపి పెట్టుకుంటారనమాట. ఇది ఇందులో కొంత పాలపొడి కూడా వేస్తానండి. దగ్గర తోస్తూ ఉంది. పాలపొడి కూడా వేస్తాను నేను. టేస్టీగా ఉంటుందన్నమాట. చాలామంది కోవా వేసుకుంటారు, నేను పాలపొడి వేస్తున్నానండి. దీని సహజ సిద్ధమైన నేచర్ టేస్ట్ పోతుంది అవన్నీ వేసుకుంటే. దగ్గర వస్తామండి. ఇప్పుడు అంచులకు నెయ్యి వస్తుంది చూడండి. అంచులకు నెయ్యి వచ్చేసిందంటే ఇంకా ఇది అయిపోయిందనమాట. పచ్చివాసన పోయింది, వేగింది అని అర్థము. ఇప్పుడు మనం బెల్లం వేసుకుంటాం ఇందులో. ఇది ఇలా ఉంటే పచ్చగా వస్తుందండి కలరు. నేచర్ కలర్ ఇది. మనం కొద్దిగా కేసరి కలర్ కలుపుకుందాం. ఈ ఆర్గానిక్ బెల్లం పొడి అండి ఇది చూడండి. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ, అది 100 రూపాయలు ఎంతో ఇది. చూడండి, ఈ బెల్లం పొడి ఇప్పుడు వేసేస్తున్నాను. దగ్గరకు వచ్చేసింది చూడండి. అంచులకు నెయ్యి వచ్చింది చూడండి. అంచులు నెయ్యి వదిలిందంటే ఇది బాగా వేగిపోయింది అనమాట. ఇప్పుడు ఈ బెల్లం పొడి వేసేస్తున్నాను నేను. పంచదార వేసుకోలేదండి, బెల్లం మంచిదని. పంచదార కంటే బెల్లం నయం కాబట్టి, అందులోనూ ఆర్గానిక్ బెల్లము. బెల్లంలో పచ్చివాసన పోవాలండి. ఇవి ఎక్కువైతే ఉడికిందంటే ఒక 5 నిమిషాలు ఉడికిందంటే అయిపోవచ్చు. ఇప్పుడు కలర్ వేస్తున్నాను, ఫుడ్ కలరు.
కొద్దిగా కలర్ వస్తుంది అంతే. ఇలాచి పౌడర్ వేసిస్తున్నానండి. చూడండి, ఇలాచి పౌడర్ వేస్తే బాగా గుమ్మగుమ్మలాడుతుంది, బాగుంటుందండి. ఇప్పుడు కలుపుకొని ఒక 5 నిమిషాల తర్వాత అయిపోతే వేడి వేడి గుమ్మడి పండు హల్వా రెడీ. చూడండి, బెల్లం వేసిన దానివల్ల కొంచెం పలచగా అయింది. ఇప్పుడు ఇది దగ్గరకు పడిందంటే ఆఫ్ చేసేయచ్చండి. దగ్గర పడాలా, ఇంకో 5 నిమిషాలు అవుతుంది ఇది ఉడకడానికి. బెల్లము ఈ హల్వా మొత్తం కలిసి దగ్గర పడుతుంది అనమాట. ఒక 5 నిమిషాల తర్వాత దగ్గర పడుతుంది. మరి ఎక్కువ కలర్ వద్దండి, తక్కువ మీడియంగానే వేసాను నేను. కలర్ వేయకు అలా కూడా ఉంచుకోవచ్చు, పచ్చగా ఉంటుంది. ఇలా కలయబెడుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఒక 5 నిమిషాలకు దగ్గర పడుతుంది, అప్పుడు చూపిస్తానండి. అయిపోయిందండి. చూడండి, అంచులు వదిలేస్తున్నాయి చూడండి, నెయ్యి ఇప్పుడు అయిపోయింది, రెడీ అయిపోయిందండి. వేడి వేడి గుమ్మడి హల్వా అండి. హెల్దీ పరంగా చాలా మంచిది కాబట్టి చేస్తున్నానండి. ఇది రొట్టెల్లో కానీ, పూరీలో కానీ, బ్రెడ్లో కానీ పిల్లలకు ఇవ్వచ్చండి. పిల్లలు పెద్దలు అందరూ తినవచ్చు. మనం బయట జాములు కొని తినడం కంటే ఇలా మనం చేసి పెట్టుకుంటే, బాటిల్లో వేసి పెట్టుకుంటే పడవకుండా ఉంటుందండి. ఒక 20 రోజులు 15 రోజులు ఉంటుంది. ఈ పిల్లలకి ఇవ్వచ్చండి. మన బ్రెడ్లు, చపాతీ, పూరి బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. టేస్టీ చూసారా, వేడి వేడి గుమ్మడి హల్వా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేట్టుగైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.